వైసీపీ హయాంలో ఇచ్చిన ప్రతి పథకాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రద్దు చేశారని మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. ఇచ్చిన హామీలను ఎగ్గొట్టారని, మేనిఫెస్టోను చెత్తబుట్టలోకి విసిరేశారని ఆరోపించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు తిరోగమనంలో ఉన్నాయని విమర్శించారు. కోవిడ్ వల్ల ఆదాయాలు తగ్గినా, ఖర్చులు పెరిగినా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని జగన్ చెప్పుకొచ్చారు. చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా వైసీపీ పాలన చేసిందని చెప్పారు. కనివిని ఎరుగని అభివృద్ధి చేశామన్నారు. కూటమి నేతల్లాగా తనకు అబద్దాలు చెప్పడం రాదన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని జగన్ అన్నారు. రాష్ట్రంలో స్కాములు తప్ప ఏమీ జరగటం లేదని విమర్శించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. సూపర్ 7 గాలికి ఎగిరిపోయింది. ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది. ప్రజలకిచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి. మరోవైపున వ్యవస్థలన్నీ కూడా, ఇప్పుడు నేను చెప్పిన వ్యవస్థలన్నీ కూడా, విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్, అన్ని వ్యవస్థలు కూడా తిరోగమనంలో కనిపిస్తా ఉన్నాయి. కేవలం ఒకే ఒక్క వ్యక్తి మారాడు, ముఖ్యమంత్రి. ప్రతి వ్యవస్థ తిరోగమనం. ప్రజలకు అంతవరకు అందుతా ఉన్న ప్రతి పథకం రద్దు. వీళ్ళు చేస్తామన్న ప్రతి పథకము మోసం, అబద్ధం. ఓడిపోయినా కూడా చెప్తా ఉన్నా. మనకి ఇంతకుముందు 50% ఓట్ షేర్ వచ్చింది. ఈ ఎన్నికలు అయిపోయేసరికి మన ఓట్ షేర్ 40%. ఒక 10% ఓట్ షేర్ మనకు రావాల్సింది రాకుండా పోయింది. కారణం, ఆ రోజు కేవలం మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు. అదొక్కటే కారణం. సూపర్ 6 రాబోయేది జగన్ 2.0 పాలన అని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. చట్టవిరుద్ధంగా అన్యాయాలు చేసే వారెవరని వదిలిపెట్టేది లేదన్నారు. ఎల్లకాలం పరిస్థితులు ఒకేలా ఉండవన్నారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో టీడీపీకి సభ్యులు లేకపోయినా దాడులు చేసి భయపెట్టారని ఆరోపించారు. టీడీపీ తప్పుడు సాంప్రదాయాలకు పాల్పడుతుందని మండిపడ్డారు. ప్రజలను మోసం చేసిన వ్యక్తులపై 420 కేసు పెట్టకూడదా అని జగన్ ప్రశ్నించారు. ఇదే చంద్రబాబు నాయుడు గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త తరపున చెప్తా ఉన్నా, నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్సీపీ 2, జగన్ 2 పాలన వస్తుంది. ఎవడెవడైతే ఈ మాదిరిగా చేశాడో ఎవడిని వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా కూడా ఖచ్చితంగా చెప్తాను. వీళ్ళందరినీ కూడా చట్టం ముందర గట్టిగా నిలబెడతాం. కాబట్టి కార్యకర్తలకు బహుశా చేయగలిగినంత నేను చేయలేకపోయాను అని చెప్పి సందర్భంగా ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. కానీ ఈసారి మాత్రం జగన్ 2లో ప్రతి కార్యకర్తకు అండగా తోడుగా ఖచ్చితంగా ఉంటాను అని కూడా ఈ సందర్భంగా చెప్తాను.